శాసనమండలి సమావేశాలు హాట్ గా ప్రారంభమయ్యాయి. మండలిలో విద్యారంగ సమస్యలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. వైసీపీ ఆందోళనపై మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మంత్రి చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో వైసీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. శాసనమండలి సమావేశాలు ఉదయం వేడిగా ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే వైసీపీ సభ్యుల ఆందోళనతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మండలిలో విద్యారంగ సమస్యలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. నిరుద్యోగ అభివృద్ధి, ఉపాధి కల్పన, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులపై నినాదాలు చేశారు. అంతేకాకుండా చైర్మన్ పోడియం వద్దకు దూసుకు వెళ్లి ప్లకార్డులతో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. దీంతో సభలో రచ్చ చోటు చేసుకుంది. వైసీపీ ఆందోళనపై మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. షార్ట్ డిస్కషన్లో అన్ని చర్చిద్దామన్నారు. 4,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారో వైసీపీ సభ్యులు చెప్పాలని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతారు, వాళ్లే ధర్నా చేస్తారంటూ మండిపడ్డారు. అయితే మంత్రి చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో వైసీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. నిందితుడిని తీసుకెళ్లారు. ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందర అని ఏడ్చాడు. అధ్యక్ష, మాకు అమ్మ నాన్న లేరు, నాకు అన్యాయం జరిగిపోతుంది, నన్ను క్షమించండి అని జడ్జి గారిని అడిగి, జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథుని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు. అధ్యక్ష, తల్లి తండ్రిని చంపింది ఈడే, అందుకే తీసుకొచ్చి మేము ముందర నిలబెట్టామని. అధ్యక్ష, ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు. అధ్యక్ష, 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు. అధ్యక్ష, వాళ్ళే కరెంటు ఛార్జీలు పెంచుతారు, దానిపైన ధర్నా అంటారు. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి, డిస్కస్ చేద్దాం. అధ్యక్ష, చర్చకి సిద్ధంగా ఉన్నాం. షార్ట్ డిస్కషన్ ఉంది, దానిపైన చర్చిద్దాం. అధ్యక్ష, అన్ని విషయాలు చర్చిద్దాం. ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది, డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం, దానిపైన డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. విషయాలు ఈరోజు సాయంత్రం అధ్యక్ష, ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. ఫీ రీంబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఉద్యోగాలు, ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన 4,500 కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం. అధ్యక్ష, వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు. అధ్యక్ష, బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు, ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది. అధ్యక్ష, ఇప్పుడు ఈరోజు ఎడ్యుకేషన్ మీద షార్ట్ డిస్కషన్ ఉంది. షార్ట్ డిస్కషన్ లో మీరు అన్ని ప్రస్తావించండి. ప్లీజ్ కూర్చోండి, సుబ్బారెడ్డి గారు కూర్చోండి. The house is adjourned for 10 minutes.